హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మసాలా స్టఫింగ్ కోసం చెక్క, లవంగాలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వేయించి పెట్టుకున్న పల్లీలు, పసుపు, కారం, ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, సాల్ట్, కారం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్ని కట్ చేసుకొని ఇలా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాట్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్రతో పోపు పెట్టుకోవాలి. వంకాయలు కూడా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వంకాయ అనేది త్వరగా కుక్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మిగిలిపోయిన మసాలాను యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వాటర్ అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.